హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రేమిస్తావా మూవీ టీం ఉన్నారు. వాళ్ళతో స్మాల్ చిట్ చాట్ చేద్దాం. January 30th మూవీ థియేటర్స్లోకి వస్తున్నారు. సార్ హాయ్, ఎప్పుడు இருக்கீங்க? ఇంత స్పీడ్గా నాకు తెలుగు జరగదు, నాకు రాదు ఇంత స్పీడ్గా, కానీ చాలా బాగా మాట్లాడారు. యా, థ్యాంక్ యూ. అండ్ వి నో యువర్ వర్క్స్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ యూ ఫ్రమ్ అవర్ గ్రోయింగ్ డేస్ అండ్ సో హ్యాపీ టు సీ యూ. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. నైస్, యాక్చువల్లీ ఇట్ మేక్స్ మీ లుక్ రియలీ ఓల్డ్. ఐ సా యువర్ ఫిల్మ్స్ యాజ్ వి ఆర్ గ్రోయింగ్ అప్. No, but that's okay. సో అంటే తెలుగు ఆడియన్స్ మీరు అంటే పంజా విష్ణువర్ధన్ అనగానే చాలా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. సో మీ ఫిల్మ్స్ కానీ మీ వర్క్స్ కానీ చాలా మంది ఫాలో అవుతుంటారు. సో ఇప్పుడు ఈ మూవీతో మీరు థియేటర్స్లోకి వస్తారు. ఎలా ఈ మూవీ స్టార్టింగ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఎలా స్టార్ట్ అయింది తనను మీరు క్యాస్ట్ చేసుకున్నప్పుడు? అంటే ఇది వచ్చి షేర్ షా, నా హిందీ సినిమా. అప్పుడు డబ్బింగ్ జరుగుతుంది అనమాట. సో పాండమిక్ అప్పుడే ఫినిష్ అయ్యి మాకు పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు స్నేహ ఫోన్ చేసి ఇలా కలవాలా అన్నారు. సో ఆకాష్ స్నేహ ఇద్దరు వచ్చారనమాట బాంబేకి. సరే ఊరికి డబ్బింగ్ స్టూడియోకి వచ్చి మీట్ చేసేసి ఊరికి సరదాగా అలాగే లంచ్కి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. అప్పుడైతే ఇలాంటి సినిమా చేయాలి ఆలోచించి చూడండి. ఎప్పుడైతే 4 years అయింటుంది, 4 years అంటుంది అనమాట. నెక్స్ట్ సినిమా నేను ఏం చేశానో నాకే తెలియదు ముందు. అలా ఉండే పరిస్థితిలో కలిశాను అనమాట. సరే దాని తర్వాత నేను అదే చెప్పాను అనమాట, ఇప్పుడు నేనేం చేస్తానో తెలియదు. ఆకాష్ ఒక ఏంటంటే సరే విష్ణు చెయ్యడు, ఎలాగైనా అడుగుతాము అని వచ్చాడనమాట. కానీ వీళ్ళిద్దరిని మీట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీట్ చేసి పర్సనల్గానే చాలా నచ్చారు ఇద్దరు. మన ప్రొడ్యూసర్ స్నేహ బ్రుటోను ఆకాష్ను ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారనమాట. సో అలా ఉండేటప్పుడు మనం పని చేసేదానికి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకని ఓకే చేశారా మూవీ? నిజంగా అండి, పర్సనల్గా ఎప్పుడు ఒక బాండింగ్ ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు చాలా ఇష్టం అయితే వెంటనే ఇప్పుడు అజిత్తో 2 సినిమాలు చేశాను. యూ రియలీ లవ్డ్ హిమ్. పవన్ గారితో ఒకటి చేసాము, కానీ దాని తర్వాత టైం కుదరలేదు. సో వెన్ యూ రియలీ లవ్ సంబడి యూ రెడీ టు మేక్ అ ఫిల్మ్. సో అక్కడే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలా, ఇప్పుడు రివర్స్లో అనమాట. ఇప్పుడు మన కథ రెడీ చేసుకుని దాని తర్వాత చూసాం. ఇప్పుడు ఆకాష్తో లాంచ్ అనమాట ఇది. సో అప్పుడు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆకాష్ని ఒక క్యారెక్టర్గా నచ్చాలి. ఫస్ట్ మంచిగా ఇంట్రడ్యూస్ అవ్వాలి తెలుగు ఆడియన్స్. అంటే తన్ని ఆ క్యారెక్టర్ని ఫస్ట్ నచ్చాల. నచ్చితే అప్పుడే ముందు తను హీరో అవుతాడు. దాని తర్వాత ఒక 2-3 సినిమాల తర్వాత ఎదిగేటప్పుడు దాని తర్వాత ఎంత మాస్ అయినా, ఎంత రొమాన్స్ అయినా, ఎంత ఇదైనా తన్ని అక్సెప్ట్ చేసుకుంటాడు అనమాట. అది మనసులో పెట్టుకొని ఇలాంటి కథ రెడీ చేసాము. ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చి ఇప్పుడు చేసిన సినిమా ఒకటి వచ్చి వార్ చేశాను నేను, శేషాన్ని. దాని తర్వాత ఇంకా వేరే ఏదైనా ట్రై చేయాలి కదా. ఇప్పుడు అలాంటిదే మనం చేసి ఉండొచ్చు, లేకుంటే మన కంఫర్ట్ జోన్ ఒకటి ఉంటుంది కదా. సరే మనకు ఇలాంటి స్టైలిష్గా ఒక సినిమా ఉంటుంది, ఇలా చేయొచ్చు అనేటప్పుడు ఒక సాలిడ్ క్యారెక్టర్, ఒక లవ్ స్టోరీ, ఈ కథ వీళ్ళిద్దరు గురించే. మనకు స్ట్రాంగ్ కాస్ట్ ఉన్నా కూడా, కల్కి కొచ్చిలేని, ఖుష్బు మేడం, శరత్ సార్ వాళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళిద్దరు లైఫ్లో ఒక ట్విస్ట్ చేసే డ్రామా వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనమాట సినిమాలో. సో ఇలాంటిది ఒక చేసే, ఎందుకంటే నాకు డ్రామా చాలా ఇష్టం. ఇప్పుడు యాక్షన్ డ్రామా అనే ఉండే జానర్లోంచి రొమాన్స్ డ్రామా అని షిఫ్ట్ అయిందనమాట. సో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని స్టార్ట్ చేసింది. సో ఐ థింక్ తనకి ఒక మంచి బెటర్ లాంచ్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు యూ హ్యావ్ డైరెక్టెడ్ స్టార్స్, పెద్ద స్టార్, దే ఆర్ ఇంటూ పాలిటిక్స్ అండ్ అజిత్ గారు చూస్తే రేసింగ్ కదా, ఆయన ఇంకొక వరల్డ్లో ఉన్నారు. సో అంత పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేసిన మీరు, అంటే ఒక కొత్త, అంటే వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ ఒక హీరో. సో మీకు అంటే పర్టికులర్లీ డైరెక్ట్ చేసినప్పుడు మీరు ఏమైనా టిప్స్ చెప్పడం కానీ, యాక్టింగ్ పరంగా కానీ, ఇది ఇలా చేయి బాగుంటుందని సజెస్ట్ చేస్తుంటారా సార్? సజెస్ట్ చేయడం కంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఈ క్యారెక్టర్ మనం డిజైన్ చేసినప్పుడు ఆకాష్ నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను ముందు. ఈ అబ్బాయి మీరు ఇలా చూస్తున్నారంటే ఈ అబ్బాయి స్క్రీన్లో ఈ అబ్బాయి కాదు, అంటే ఈ అబ్బాయిది లిమిటేషన్స్ ఉంటుంది కదా, అన్ని పుష్ చేశాను నేను. ఎమోషనల్ సీన్ అయినా, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా ఒక ఎనర్జీ పెట్టాను నేను. సో ఆ ఎనర్జీ ఉండేటప్పుడు దానికి ఛాలెంజింగ్ ఉంటుంది ఎప్పుడు ఆకాష్కి పర్ఫార్మింగ్కి. సో ఆ ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్లో తను దిగేటప్పుడు దెన్ తన కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, నాకు ఇంతనే వస్తుంది అని ఆ రెస్ట్రిక్షన్స్ లేదు తనకి. చాలా ఓపెన్గా వచ్చాడు. హీ కెన్ ఓపెన్ అప్, హీ కెన్ డూ అని అది నాకు అర్థమైపోయింది. సో ఇట్ ఈస్ మై జాబ్ యాజ్ అ డైరెక్టర్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వాట్ ద క్యారెక్టర్ ఇస్ అండ్ టు మేక్ షూర్ దట్ హీ పర్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్, మెయిన్ మురళీ గారు అనేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా
షూవర్గా పర్ఫార్మెన్స్ అనేది ఒకటే ఆ బ్లడ్లో ఉంటుంది, బికాజ్ ఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్. సో అది నేను చూశాను. ఎందుకంటే మనం మనం ఊరికే మాట్లాడేటప్పుడు ఒక పల్స్ ఒకటి తెలుస్తుంది మనకు, ఈ అబ్బాయి దగ్గర ఉండింది. ప్లస్ నేను ఫస్ట్ ఆకాష్ని చూసేటప్పుడు కలిసేటప్పుడు ఇలా ఉన్నాను అనమాట. నేను చెప్పాను ఒక ½ ఇంచ్ స్టూల్ పెట్టుకుంటే నేను మాట్లాడాలా, అలా ఉన్నాను అనమాట. కానీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది నాకు. అయితే ఇంకా కుదిరితే నేను చెప్పేవాడిని, పర్లేదు ఆకాష్ ఇంకొక కొంచెం టైం అయితే పర్లేదు, తెలుగులో కూడా నువ్వే డబ్ చేసేయని. కానీ డబ్ చేస్తారు ఖచ్చితంగా తర్వాత ఫ్యూచర్లో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ డబ్బింగ్ వర్క్స్ టు. సో ఇది మీకు అంటే తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఆడియన్స్కి అంటే రాబోతున్నారు తెలుగు ఆడియన్స్ ముందుకి. సో మీ బ్రదర్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు గద్దెలకొండ గణేష్ కానీ ఇలా చాలా మూవీస్లో అపీర్ అవుతూ వచ్చారు, అండ్ తమిళ ఫిల్మ్స్ కూడా మేము చూస్తూ ఉంటాం జనరల్లీ. సో మీకు అంటే ఆయన ఏమన్నా సజెషన్స్ కానీ ఇలా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నావు అని what he said to you about Telugu audience or Telugu movies? Yeah, definitely. I'm actually quite excited, that a movie is coming out in the Telugu version of a film is coming out tomorrow. It's releasing tomorrow. It's very, very excited. Whatever our experience, we're sharing it with the audience, Telugu audience. So I hope for their support definitely, and very happy to share this experience with them as well. Your brother, ante enas unnaru ante. What did your brother Telugu say about audience, the Telugu audience? Did he give you any tips? Yeah. Actually, my brother, like you said, Gadlakonda Ganesh, he did. He shared a few experience. He loved working with, Varun Tej sir and everything, the entire industry. He was telling me that it's totally different from, Tamil, like the sets over there. So he enjoyed doing it, and he shared a few instances there. But he was very excited. Yesterday only I spoke to my brother, saying that I was just telling him. Are you feeling nervous? Like how I'll get appreciation here? Definitely very nervous. I don't know how people are going to accept me, right? Definitely I'm nervous, excited as well. It's like a mixed feeling for me. So you have seen Sir films previously, right? Like Ajit Sir films or Power Star films, everything. So what's your favorite while in his works and in Vishnu Sir works? For me, my favorite film of his is Patiyal. I think it's sir, the third movie, sir, is it? Third movie. Third movie. Arya sir and Bharat sir. So in that, Arya sir's character I love. It was my inspiration actually. One of the main reasons why I wanted to pursue this, get into cinema itself actually, I would say. Yeah. So కానీ అలా చేయలేదు కదా నేను. ఆర్య క్యారెక్టర్ చాలా నచ్చింది కానీ అలా చేయలేదు అనమాట. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సినిమాలో చేస్తారు ఖచ్చితంగా. సో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలని ఉంటుంది? లైక్ మీ ఫ్యామిలీలో యాక్టింగ్ అందరూ ఉన్నారు కాబట్టి మీకు పర్టికులర్లీ ఫిలిమ్స్ పరంగా వచ్చు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా చేసే స్టోరీస్ కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ మీకు వినాలి అంటే చెయ్యాలి అని ఉంది? లైక్ ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ ఏజ్ అంటే ఒక డెసిషన్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ కెరీర్గా. సో ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్? I would actually like to touch every genre actually, everything, because new thing whatever I touch, right? I would want to do cover all the genres. But if you ask me, more interested towards, I want to do a rural, proper rural, like a hardcore rural subject. Yeah. Proper village. Proper village. రూటెడ్ సబ్జెక్ట్ లైక్ అంటే మోస్ట్లీ తమిళ ఫిల్మ్స్ అనగానే రూటెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి సార్ అంటే మేము ఎందుకు మిమ్మల్ని అంటే తెలుగు ఆడియన్స్ మిస్ అవుతున్నారు చాలా వరకు మిమ్మల్ని. లైక్ పంజా సినిమా చూసినప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ మాట్లాడుకుంటారు, దట్ యూ నో వెరీ వెల్. ఎందుకు మీరు అంటే తెలుగులో కంటిన్యూ చేయలేదు అంటే ఎనీ రీజన్? నో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రీజన్ అండి. టైం కుదరలేదు. దాని తర్వాత అజిత్కి వెళ్ళిపోయాను, దాని తర్వాత హిందీకి వెళ్ళిపోయాను, దాని తర్వాత మళ్ళీ తమిళ్, మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసేటప్పుడు డేట్స్ సరిగా దొరకలేదు. ఇలా టైం ఎప్పుడైనా ఇప్పుడు పంజానే అలాగే జరిగింది అనమాట. పంజా జరిగింది ఒక మ్యాజిక్ బికాస్ ఆఫ్ పవర్ స్టార్తో మిక్స్ అయినప్పుడు ఇట్ వాస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ హ్యాపెన్. సో ఇలా మనం ఇక్కడ మొత్తం మిగతా లాంగ్వేజెస్లో బిజీ అయినప్పుడు ఇరుక్కున్నాం అనమాట. సో వీ కుడెంట్ టేక్ ఇట్. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చి మీతో మాట్లాడేటప్పుడు ఇంకా ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఆడియన్స్ అని, దట్ ఇస్ బికాస్ అగైన్ ఫర్ పవర్ స్టార్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు మనకు లోపల ఒకటి ఉందని ముందే ఎలాగైనా చేసి ఉండాలి తెలుగులో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా I will plan. మేము whenever అసలు చూసినా ఎక్కడైనా ఒక సాంగ్ నీ ఒక ఏదో వైబ్ తెలియని వైబ్ ఎక్కేస్తుంది అనమాట ఆ సాంగ్స్ ఒక అండ్ యువన్ శంకర్ రాజు మ్యూజిక్ అండ్ ఇప్పుడు కూడా ఈ మూవీ కూడా తనే చేస్తున్నారు. సో మీకు ఎలా ఉండేది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లైక్ అంటే ఒక డైరెక్టర్ ఒక ఇన్పుట్ ఇస్తారు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ స్టార్ట్ అవ్వగానే దే విల్ గివ్ వాట్ ఎవర్ 100% నీడెడ్. సో మీకు ఎలా ఉంటుంది ఆయనతోటి కంపోజిషన్? యువన్తో ముందు మన తమిళ ఆడియన్స్ చాలా మందికి తెలుసు అనమాట. ఇప్పుడు తెలుగులో నేను కొన్ని సంవత్సరాల ముందు చెప్పినా కానీ మర్చిపోయి ఉంటారు ఖచ్చితంగా. యువన్కి నాకు రిలేషన్షిప్ వచ్చి స్కూల్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. యువన్ వచ్చి నా జూనియర్ స్కూల్లో. సో యువన్ అప్పటి నుంచి మ్యూజిక్ వేసేవాడు. కానీ
తను మ్యూజిక్ చేసి నేను డైరెక్టర్గా వస్తానని అప్పుడు ఆలోచించాము, కానీ జోక్ చెప్తాం కదా, యువన్ నేను డైరెక్టర్ అయితే నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్ అని. కానీ తను చాలా ముందే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, చాలా యంగ్ ఏజ్లో, 16-17 ఏదో. నేను డైరెక్టర్ అయ్యేదని కొంచెం సంవత్సరాలు పట్టింది, ఒక 24 అప్పుడు అలా పట్టింది అనమాట. ఇంతవరకు నేను చేసిన 10 సినిమాలు 9 సినిమాలు అన్నీ యువన్ శంకర్ రాజా ఆల్మోస్ట్ అన్ని. దానికి ఏంటంటే ఒక కృతజ్ఞత అంటారు కదా, it's a gratitude. It's a gratitude. So whenever you okay one film, it will be like mostly Yuvan garu call. Yes, ఎందుకంటే ఈ రోజు నేను కూర్చున్నానంటే యువన్ శంకర్ రాజా ఇస్ అనదర్ మెయిన్ రీజన్. ఎందుకంటే అరిందు మలయాళంలో అనే ఒక ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయిందండి. ఆ ఆల్బమ్ కోసమే సినిమా చూసేదానికి వచ్చారు. దాని తర్వాతనే విష్ణువర్ధన్ పుట్టాడు. ఓ సినిమా బాగుందే అని వర్డ్ స్ప్రెడ్ 178 days అప్పుడు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద టాప్ 5 films ఆఫ్ ద ఇయర్. సో యువన్ శంకర్ రాజాకి ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్. అండ్ యువన్ శంకర్ రాజాకి ఏంటంటే ఇంకొక ఎప్పుడు నాకు సరే మనకు ఒక ప్యాటర్న్ తెలుసు కదా, ఓకే యువన్ ఇలాగనే వేస్తాడు అని చెప్పేటప్పుడు తను బ్రేక్ చేస్తాడు అనమాట దాన్ని. అండ్ ఇంతవరకు ఇళయరాజా గారి తర్వాత తన కొడుకు యువన్ శంకర్ రాజా హ్యాస్ ఫెంటాస్టిక్ మెలడీ క్వాలిటీ. ఇప్పుడు కాదండి మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తెలుగు ఆడియన్స్ విల్ హ్యావ్ మోర్ ప్లేలిస్ట్ ఆఫ్ యువన్. ఐ యామ్ సో హ్యాపీ అండి, బికాజ్ తెలుగు ఆడియన్స్ are so welcoming. Even Yuvan Shankar Raja's music, Yuvan is doing lot of music in languages, but it's so nice that Telugu people also love Yuvan Shankar Raja's music a lot. So actually title name Premistava kada. I think you have seen many love stories, love films from childhood days kada. General ga oka love gurinchi cheppali ante what you can say ante em cheptaru about love. What I would say is it? Is anything happened in your life? Definitely, because what according to me, huge love stories. No. I got married. So Vishnuvardhan sir said many love stories for this hero. Yes, you can say. No. I got married, love married. It's a beautiful story. Go ahead. Yeah. Love married as well. What I about love is what I experienced in my life was we are more than, me and my wife are more than more than husband and wife. We are best friends. So I would think the respect for each other and the friendship matters in love is what I feel is my experience. సో తను అంటే మీకు చెప్తుంది యాక్టింగ్ పరంగా మీరు చేసిన వర్క్స్ కానీ ఇప్పుడు ఈ మూవీ గురించి కానీ తను షీ షేర్డ్ ఎనీథింగ్ విత్ యూ about this film or about this film. She was very happy because she was on set, so she's a producer, right? She was on set, emotionally and physically supporting both of us. No sir. Strict producer డైరెక్టర్ నువ్వు బాగా డైరెక్ట్ చేస్తున్నావా, హీరో నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావా అని. సో ఇట్స్ లైక్ అంటే ఆవిడ పక్కనే ఉన్నప్పుడు వర్క్ చేయడం కొంచెం కష్టమేమో కదా మీకు, అంటే ఏదైనా సీన్స్ చేసేటప్పుడు కానీ very difficult when she was there while she was on set. For her and all, it's not this thing. For her, go do your job, get up, go do your job, make sure you do the right job. For her, that's because she's a producer and when she's there, it's very comfortable and very she's fun loving. She always supports me. అంటే ఇప్పుడు స్నేహ గురించి చెప్పాలంటే మన ప్రొడ్యూసర్ గారు షీఈ్ ఆల్రెడీ డైరెక్టెడ్ అ ఫిల్మ్ at a very young age. She's one of the youngest directors. Even before she was a producer, she's a classical dancer. Okay. She's a singer, highly talented. సో ఇలా ఆర్ట్స్ ఫీల్డ్లో ఉండేటప్పుడు వాళ్ళకి చాలా బాగా తెలుసు సినిమా తీసేది వచ్చి ఇట్ ఈస్ అ జాబ్. They're more passionate about it. It is a work and it's the most passionate work. It's an art. So we know it as, so తనకు బాగా తెలుస్తుంది he's an actor, he's a hero, he has to love the hero అనేది it's a profession. So she understands everything and that's a beautiful, that's why he said కదా ఇద్దరు ఒక చాలా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారని, and that's the beauty of the outcome. సో మీకు అంటే జనరలీ చైల్డ్హుడ్ నుంచి క్రషెస్ ఉంటాయి, సో మీకు ఎవరైనా ఇండస్ట్రీలో క్రష్ ఉన్నారా? Industry crush. ఇండస్ట్రీలో who industry crush. You have any crush in industry? So many crushes. Childhood. My first crush was Rachel McAdams, Hollywood la. You have to say in the Telugu or Tamil itself. Yeah. Of course. I really We like. don't care about Hollywood, sir. Sir, we want local, sir. We want Telugu, sir. We want Telugu and Tamil here. I like Samantha ma'am a lot. Of course, Samantha ma'am and Nayan ma'am. Because we grew up watching their films, right? Of course, who won't fall in love with them, right? So my next movie with Samantha or Nayanthara? Yes. Say it, it's okay. I'm really looking forward to my next film with Samantha and Nayanthara. Nayan ma'am introduce pani uttan. She'll be very happy. Very happy. And Atidhi Garu gurinchi, like she's also a singer, multi-talented and artist and everything. So tantoti working ela Wonderful co-star, very very supportive, very good friend of mine actually, and she gave me because my first film, I think she's experienced with 3 films. So
she used to ఇప్పుడు share some. ఆల్రెడీ కంటిన్యూస్ గా తెలుగు భైరవం వస్తుంది తనది. Bhairavam also is మొన్న ఒక సాంగ్ పాడింది అండ్ కంటిన్యూస్ గా తెలుగులో తను అపీర్ అవుతుంది. correct. Yeah, so it's coming. So she's very supportive, like wonderful co-star to work with. తను కూడా ఐ థింక్ షీఈ్ ఆన్ ద సెట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్. ఐ థింక్ చాలా చాలా మూవీస్ వర్క్స్ అన్ని వాళ్ళ దగ్గరే జరుగుతుంటాయి కాబట్టి ఏమన్నా డిస్కస్ చేస్తూ ఉంటుంది అంటే ఫిల్మ్స్ గురించి కానీ అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ అంటే వర్క్ చేసేటప్పుడు కాకుండా అదర్ థింగ్స్ ఏమైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటారా మీరు? లైక్ ఇప్పుడు మీరు నెక్స్ట్ మూవీస్ చేస్తూ ఉంటారు, తను కూడా కంటిన్యూస్గా మూవీస్ ప్లాన్ చేస్తూ ఉంది. సో యూ వాట్ ద టాపిక్స్ ఇన్ బిట్వీన్ యూ? Me and Aditi. We don't talk that much, like what future and all, we don't talk. About the present, we talk how to work on the scene. And she makes the entire this thing so comfortable. So I'm able to, be comfortable and we work together so that the scene comes out well. So she made me very comfortable because I'm a very, what to say, sir? I'm very like, You are very not much like out there. You are very much like a gentleman, Akash. Okay. So ice ni break cheyalannamata. not very out there, but she made me very comfortable. So huge thanks to Aditi for that. సార్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు అజిత్ గారితో మూవీస్ చేశారు అండ్ పవన్ కళ్యాణ్ గారితో మూవీ లైక్ అంటే చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేయాలి అని. బట్ ఇట్ వాస్ వెరీ హ్యాపెన్ టు యూ ఇన్ ఎర్లీ స్టేజెస్ అనుకోవచ్చు. అండ్ ఫర్దర్గా అంటే ఏ స్టార్స్తో ప్లాన్ చేశారు సార్ మూవీస్? చాలా ఉందండి, చాలా ప్లాన్స్ జరుగుతున్నాయి హిందీలో కూడా తమిళ్లో కూడా. సో ప్లాన్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను చేయాల్సింది తెలుగులోనే ప్లాన్ చేయాలా. సో ఇలా ఉంది, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ బిగ్ స్టార్స్. మై ఎయిమ్ అలా మీరు చూడాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లెస్సింగ్ దట్ ఐ ఆస్క్ ఎస్ అంటిల్ ఐ డై ఐ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఫిల్మ్స్. సో మీకు అంటే మీరు అంటే తెలుగులో నేను ఆల్రెడీ ఇందాక మెన్షన్ చేసినట్టు పంజా మూవీ గురించి. సో టిల్ నౌ ఇప్పటి వరకు మీకు పంజా మూవీకి చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. మీకు అలా వచ్చిన గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు సార్ ఆ మూవీ పరంగా, వర్కింగ్ పరంగా? అంటే సార్ పవన్ గారు అంటే ఫస్ట్ సినిమా చూసిన తర్వాత తన దగ్గర నుంచి ఇంత ఒక మాట వస్తుంది నాకు అసలు అనుకోలేదు. అంటే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. తను ఒక స్టైల్లో మాట్లాడారు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్, దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ లుక్స్, నేను ఎలా ఉంటానని నాకే ఆశ్చర్యంగా ఉంది అనమాట అనేది. దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ బికాస్ హీ లుక్స్ వెరీ డిఫరెంట్ అండ్ హీ లుక్స్ వెరీ నైస్ అండ్ వెల్. పవన్ గారు అయితే తనకు ఒక స్టైల్ ఉంది. అజిత్ సార్కి ఒక స్టైల్ ఉందంటే, రజనీ సార్కి ఒక స్టైల్ ఉందంటే, చిరంజీవి గారు ఒక యాటిట్యూడ్ ఒక స్టైల్ ఉందంటే, పవన్ హ్యాస్ ఎ వెరీ డిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ స్టైల్. వెరీ డిఫరెంట్. దానికి నాకు చాలా నచ్చినది ఏంటంటే తన దగ్గర ఈ స్టైల్ అన్నీ ఉండేటప్పుడు దాంట్లో ఒక చైల్డిష్నెస్ ఉంటుంది తన దగ్గర, ఒక చిలిపితనం ఒకటి ఉంటుంది. అండ్ హీఈస్ వెరీ గుడ్ అన్నమాట, హీఈస్ వెరీ గుడ్. అందుకే ఇప్పుడు చూస్తే కూడా ఎంత ఇదైనా హీస్ గాట్ ద చైల్డ్ లైక్ ఫేస్. ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ మోర్ ద చైల్డ్ ఇన్ సైడ్ హిమ్. అండ్ మీరు అంటే అజిత్ గారితో 2 మూవీస్ చేస్తున్నారు కాబట్టి లైక్ ఆయన ఇప్పుడు ఈ మధ్య కార్ రేసింగ్ అని మొత్తం హీ సేయింగ్ లైక్ మోర్ దెన్ లైఫ్ వీ హ్యావ్ టు సీ మోర్ దెన్ లైఫ్ థింగ్స్ అని చెప్తున్నారు. మీరు అప్పుడు షూట్ చేసేటప్పుడు ఎలా ఉండేవారు సార్? రిలేషన్ ఎలా ఉండేది మీకు? అంటే ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఇప్పుడు జనరల్గా ఒక సెట్లో ఉండేటప్పుడు ఇది వచ్చి ఇద్దరి దగ్గర నాకు జరిగింది అనమాట. ఓకే, పవన్ సార్ దగ్గర జరిగింది, అజిత్ సార్ దగ్గర కూడా జరిగింది. ఏంటంటే సినిమా తప్ప మిగతా అన్నీ మాట్లాడతాం. అంటే వాళ్ళిద్దరికీ ఒక ప్యాషన్ ఒకటి ఉంది. దే విల్ ఫాలో దేర్ ప్యాషన్. ఇప్పుడు సర్వీస్, ఐ నీడ్ టు సర్వ్ అని ఉండేటప్పుడు దానికోసం వర్క్ చేశారనమాట. అండ్ టుడే దట్ ఈస్ వై వేర్ పవన్ సార్ ఇస్. అండ్ అజిత్ సార్ ఆల్సో హీ లవ్స్ రేసింగ్. కాంట్రాస్ట్ చూడండి ఇద్దరిది. దే ఆర్ ఆల్సో డూయింగ్ దేర్ ప్యాషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇప్పుడు మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా యూ డోంట్ గివ్ యువర్ లైఫ్, గివ్ యువర్ లవ్ 100% టు దట్. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఇంకొక హాబీ ఆర్ ఇంకొకటి మనకు ప్యాషన్ ఒకటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది ఉండేటప్పుడు మమ్మల్ని బాగా స్టెబిలైజ్ చేస్తుంది మమ్మల్ని ఒక పర్సనాలిటీగా. అండ్ ఇప్పుడు ఈ ప్రేమిస్తా జాన్ 13 థియేటర్స్కి వస్తుంది. లైక్ మీ వర్క్స్ కానీ మీ థింగ్స్ కానీ చాలామందికి తెలుసు. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అంటే లైక్ ఎనీథింగ్ సర్ప్రైజ్ ఇన్ దిస్ మూవీ? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. అంటే ఇట్స్ లవ్ స్టోరీ కదా, అమ్మాయి అబ్బాయి గురించి అనేటప్పుడు ఏదైనా టచింగ్గా ఉండబోతుందా? అమ్మాయి అబ్బాయి గురించి అనేటప్పుడు వాళ్ళిద్దరూ ఆ క్యారెక్టర్ని మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. దాన్ని పర్ఫామ్ చేసేటప్పుడు మనకు మన పర్సనల్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. రిలేటబుల్గా ఉండాలి. ఆ రిలేటబుల్గా ఉంటే అది చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీకి మీద ఒక హై అండ్ డ్రామా ఒకటి ఉంటుంది. దాంట్లో జరిగే ట్విస్ట్స్ ఉన్నాయి చూడండి,
అది ఎందుకంటే కోర్ వీళ్ళిద్దరిదే, కానీ వీళ్ళిద్దరు ఒక్కటిగా చేరేదానికి ఒక డ్రామా ఒకటి జరుగుతుంది. అది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది ఆ డ్రామా. That will be high, yeah. అక్కడే మీరు శరత్ సార్, ఖుష్బు మేడం, కల్కి కొచ్లేన్, ప్రభు సార్ అన్నీ వచ్చేది ఆ డ్రామాలో వచ్చి ప్లే చేస్తారనమాట. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే ఒక ట్విస్ట్ కూడా ఉంది దాంట్లో. అందుకే నేను డ్రామా అని మెన్షన్ చేస్తాను అనమాట. అది క్లైమాక్స్లో తెలుస్తుంది మీకు. We have to wait for the surprise. లవ్ స్టోరీకి మీన్ ఇట్స్ లిటిల్ మోర్ దాన్ జస్ట్ అ లవ్ స్టోరీ. సో మీరు తెలుగు ఆడియన్స్కి లైక్ ఏం చెప్దాం అబౌట్ యువర్ మూవీ, ఏం చెప్దాం అనుకుంటున్నారు? లైక్ ఐ థింక్ వన్ డే టు గో టు ద థియేటర్. Very nervous and excited. It's a very mixed feeling. I Very think you happy. have a very good voice for base things, like directors know how your voice can be used in further. Definitely. Thank you so much. I'm definitely going to learn Telugu and in 2 So months. next movie you're gonna dub in Telugu. 200% I'll dub in Telugu in my own So voice. to the Telugu audience, what you can say about your movie Of finally? course, please do, we're so excited to share this experience with you, and we always need your love and support. Please do watch the film, which is releasing tomorrow. Thank you so much. Watch and convey your views. And final question, and మీరు బ్రదర్స్ ఇద్దరు కలిసి ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా? Me and my brother. You and your brother. Not yet. Maybe in the future. I think you have idea to do some film. Definitely, if it strikes, yes, in the future probably. Yeah, we're waiting for that, and thank you so much for joining with us, and Thank you all the so best for you. Thank you so much. Thank you, sir.